ఏమై ఉంటుంది? అదే నాకు అర్థం కావట్లేదు ఆనంద్. ఇక్కడ పడున్న ఫోన్ని చూస్తుంటే అన్నయ్య ఏదైనా ప్రమాదంలో ఉన్నాడేమో అనిపిస్తుంది. రిషిని చంపేంత పగ శత్రువులు ఉన్నారా? ఉన్నారు. ఎవరు? మా నాన్న. వాట్? మీ నాన్న? అవును. ఉఫ్, నాకేం అర్థం కావట్లేదు. ఏమైందో కాస్త క్లియర్గా చెప్తావా? ఇప్పుడున్న పరిస్థితుల్లో నీకు కూర్చోబెట్టి అన్నీ చెప్పలేను ఆనంద్. మా నాన్న బాబాలకి డబ్బు, ఆస్తి, అంతస్తుల మీద మోజు, బంధాలు బంధుత్వాల విలువ తెలియకుండా చేసింది. మనుషులంటే ప్రేమ అని పూర్తిగా తుడిచేసింది. వాళ్ళెక్కడ హర్షికి అన్నయ్యకి హాని చేస్తారో అని భయంగా ఉంది ఆనంద్. కంగారు పడి ప్రయోజనం ఏముంది? రద్దీ ఉండే ఏరియానే కదా. ఇక్కడే ఎవరో ఒక రిషిని చూసే ఉంటారు. వెళ్ళి అడుగుదాం పద అన్నాడు ఆనంద్. అక్కడికి దగ్గరలో కంటికి కనిపించిన ప్రతి ఒక్కరిని ఫోటో చూపించి అడిగినా ఫలితం లేకపోవడంతో ఏం చేయాలో తెలియక నిస్సత్వ శరీరాన్ని ఆవహించగా కూలబడిపోయాడు ఆకాష్. అరే యార్, ఎందుకలా డీలా పడిపోతావు? మనకి రిషి ఫోన్ మాత్రమే దొరికింది. హర్షితని వెతికే ప్రాసెస్లో ఇక్కడ పడిపోయిందేమో, లేదా తనకి హర్షిత కనిపించిందేమో. ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇలా మనం ఎందుకు పాజిటివ్గా ఆలోచించకూడదు? ఫోన్ మిస్ అయినా తెలుసుకోలేనంత అజాగ్రత్తగా అన్నయ్య ఉండడు ఆనంద్. ఏదో జరిగిందన్న మనసుకి బలంగా అనిపిస్తుంది. అలా అయితే ఇక్కడే ఉండి మనం ఏం తెలుసుకోలేమని అర్థమైంది కదా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు రిషిని చూడలేదంటున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? అలా చేస్తే అన్నయ్యకే కాదు హర్షికి కూడా ప్రమాదం. మరి ఎలా తెలుస్తుంది? ముందు ఇంటికి వెళ్ళి చూద్దాం పద అంటూ ఆకాష్ని అక్కడి నుండి బలవంతంగా తీసుకెళ్ళిపోయాడు ఆనంద్. లోపలికి కూడా వెళ్లకుండా వాచ్మెన్ ద్వారా రిషి ఇంటికి రాలేదని తెలుసుకుని రిషి హర్షి ఏమయ్యారో ఎలా తెలుసుకోవాలో తెలియక తల పట్టుకున్నాడు ఆకాష్. ఇప్పటికే చాలా టైం అయింది ఆకాష్. ఏ స్టెప్ తీసుకోలేకపోతే రిషి ఏమయ్యాడో ఎలా తెలుస్తుంది? ఎవరిని అడిగితే తెలుస్తుందో నాకు తెలుసు అని లేచి ఆనంద్ పిలుస్తున్నా వినిపించుకోకుండా బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు ఆకాష్. ఇది ఇంత ఆవేశంగా వెళ్తున్నాడేంటి అనుకుంటూ అసలు అతను ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకోవాలని వెంటనే బైక్ స్టార్ట్ చేసి ఆకాష్నే ఫాలో అవుతూ వెళ్ళాడు ఆనంద్. ఆకాష్ బైక్ ఒక పెద్ద బంగ్లా ముందు ఆగడంతో ఎవరింటికి వచ్చాడో అర్థం కాక కాస్త దూరంలో ఉండిపోయాడు ఆనంద్. సెక్యూరిటీని పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిన ఆకాష్ చారు అని గట్టిగా అరిచాడు. ఆ అరుపుకి అదిరిపడిన చారు తన రూమ్ నుండి బయటకు పరిగెత్తుకొచ్చింది. ఆకాష్, ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? మీ నాన్న ఎక్కడా? ఇంట్లో లేరు. ఎందుకంత కోపంగా ఉన్నావు? ఏమైంది? ఫోన్ చెయ్యి. ఎక్కడున్నా 5 నిమిషాల్లో ఇంట్లో ఉండాలి, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు అన్నాడు ఆవేశంతో ఊగిపోతూ. చేస్తాను, బట్ ఎందుకు ఈ ఆవేశం? ముందు నాకేమైందో చెప్పరా? చెప్పడానికి రాలేదు, నిల్లేయడానికి వచ్చాను. నీ బాబుకి ఫోన్ చేసి వెంటనే రమ్మను అన్నాడు ఆకాష్ పొగరుగా. వాట్? ఏం జరిగిందో చెప్పకుండా ఇలా ఈ న్యూసెన్స్ ఏంటి? న్యూసెన్స్ నేను చేస్తున్నానా? అసలు చేసిందంతా మీ నాన్న. పిలువని. ఆకాష్, మాటలు జాగ్రత్తగా రాని. ఆయన మా నాన్న. నీకు నాన్న అయినంత మాత్రాన వాడేం మహాత్ముడు కాదు. ఏం తెలుసు నీకు నీ నాన్న గురించి? వాడెంత దుర్మార్గుడో తెలుసా? డబ్బు కోసం మనుషుల ప్రాణాలకి తీయడానికి కూడా వెనకాడాడు. డబ్బు పిచ్చితో మదమెక్కిన ఏనుగుల్లాంటి మనుషులతో చేతులు కలిపిన క్రూర మృగం వాడు. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? తెలిసి తెలియకుండా పిచ్చి పిచ్చిగా వాగకు. ముందు ఇక్కడి నుండి బయటకెళ్ళు. మా అన్నయ్య ఏమయ్యాడో, తనని మీ నాన్న ఏం చేశాడో తెలిసే వరకు నేను ఇక్కడి నుండి కదిలేదు లేదు అంటూ చారు చేతిలో ఫోన్ లాక్కొని రాఘవయ్యకి కాల్ కలిపాడు ఆకాష్. కాల్ చేసింది కూతురు అనుకొని లిఫ్ట్ చేసిన రాఘవయ్య, చెప్పమ్మా అన్నాడు. చెప్పడానికి ఏం లేదు మిస్టర్. 10 నిమిషాల్లో నువ్వు మీ ఇంట్లో లేకపోతే నీ కూతురు నీకు దక్కదు, వచ్చి కాపాడుకో అని చెప్పి కాల్ కట్ చేశాడు ఆకాష్. కూతురు వాయిస్ బదులుగా వినిపించిన వాయిస్కి ఫస్ట్ షాక్ అయిన వెంటనే తేరుకొని, రే ఎవడ్రా నువ్వు అనేలోపు కాల్ కట్ అయింది. కంగారుతో తిరిగి కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయకపోవడంతో వచ్చింది ఎవరో తెలియక చేస్తున్న పనిని మధ్యలోనే ఆపి హడావిడిగా ఇంటికి బయలుదేరాడు. వస్తున్నాడు నీ నాన్న. నా అన్నకి హర్షికి ఏమైనా అవ్వాలి, ఎవరిని వదలను అన్నాడు వేలు చూపిస్తూ. అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఏంటో ఇదంతా? హర్షికి రిషికి ఏమైంది? ఆయన ఏమైనా చేయాల్సిన అవసరం ఆయనకి ఏముంది? హర్షి రిషిల్ని మా నాన్న ఏం చేశాడు? తల్లి తండ్రిని పోగొట్టుకుని అనాథలైన వాళ్ళని సొంత వాళ్ళు అయ్యుండి కూడా మీ ఫ్యామిలీ రోడ్డును పడేస్తే చేరదీసి చదివించడమా?
నీకు అక్కడి వరకే తెలిసే పిచ్చి మొహమ. చేసిన పాపాలని కప్పిపుచ్చుకోవడానికే చేరదీసినట్టు నాటకం ఆడాడు. ఎందుకు ఇలా లేనిపోని నిందలేస్తున్నావు? ఏమైంది నీకు అని ఆవేశంగా ఆకాష్ షర్ట్ కాలర్ పట్టుకొని అడుగుతుంది చారు. నేను ఇప్పుడు ఏం చెప్పినా నువ్వు నమ్మవు. వస్తాడు కదా నీ నాన్న. వచ్చాక వాడిని ఇలాగే నిలదీసి అడుగు. కూతురు కదా, కరిగి చేసిన పాపాల చిట్టా విప్పి చెప్తాడేమో. వాడి నోటి నుండి వచ్చిన నిజాన్ని విన్నాక కనీసం అప్పుడైనా నీ కళ్ళకి పట్టిన దుమ్ము వదులుతుందనుకుంటున్నాను. వీళ్ళ మాటల్లో ఉండగానే ఎవరో నాకు ఫోన్ చేసింది. ఆవేశంతో ఊగిపోతూ లోపలికి ఎంటరయ్యాడు రాఘవయ్య. బావా అని ఏడుస్తూ రిషి తలని ఒళ్ళో పెట్టుకుని వణుకుతున్న స్వరంతో పిలుస్తుంది హర్షి. కదల్లేని అతని శరీరాన్ని చూస్తుంటే రిషికి ఏమవుతుందోనని భయపడుతున్న మనసుకి సర్ది చెప్పుకుంటూ రిషిని స్పృహలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది హర్షి. ఐఎమ్ సారీ బావా, ఇలా అవుతుంది అనుకోలేదు. ఇదంతా నా వల్లే. ప్లీజ్ కళ్ళు తెరువు. ఇంకెప్పుడు ఇలా చేయను. ఇక నుండి నీ మాటే వింటాను. హర్షి మాటలు చెవిన పడుతున్నా తనకైన గాయాల కారణంగా కదలలేని స్థితి తనది. నేను చేసిన తప్పుకి నేనే శిక్ష అనుభవించాలి, నువ్వు కాదు. నువ్వు ఇలా ఏం మాట్లాడకుండా ఉంటే నాకు చాలా భయంగా ఉంది. నిన్ను ఇలా నేను చూడలేను. ప్లీజ్ కళ్ళు తెరిచి నన్ను చూడు బావా. నేను చేసిన పనికి ఎన్నిసార్లు సారీ చెప్పినా తక్కువే. ఒకసారి కళ్ళు తెరిచి చూడు బావా, ఏడుస్తూ అడుగుతుంది హర్షి. తనకు కలుగుతున్న నొప్పి కంటే రక్తంతో తడిచిన ఆమె చేతులు తన ముఖాన్ని తాకుతూ దుఃఖం నిండిన హర్షి మాటల్ని వింటున్న రిషి కళ్ళు బాధతో వర్షించాయి. కళ్ళు తెరవకపోయినా అతని కంటి నుండి జారుతున్న కన్నీటిని తుడుస్తూ, నువ్వు ఈ పరిస్థితి రావడానికి నువ్వు పడుతున్న బాధకు కారణం నేను. ప్రతి క్షణం నేను ఏడిపిస్తూ టెన్షన్ పడుతూనే ఉన్నాను. ఒక్కరోజు కూడా నేను హ్యాపీగా ఉంచే ప్రయత్నం చేయలేదు. నేను నిజంగా నీ ప్రేమను పొందే అర్హత నాకు లేదు బావా. నా వల్ల నీకు మనశ్శాంతి లేదు. హర్షి చేతిని నొక్కి పట్టుకొని, ఇంకోసారి ఆ మాట అంటే చంపేస్తానే నిన్ను. ఎవరితో నా ఇంటికి వచ్చి నాకే ఫోన్ చేసి బెదిరించింది? అరుస్తూనే ఆవేశంగా లోపలికి వచ్చాడు రాఘవయ్య. డిస్కషన్లో ఉన్న ఇద్దరు తల తిప్పి రాఘవయ్యని చూశారు. నువ్వా? నాతో మాట్లాడింది నువ్వా? షాకింగ్గా అడిగాడు రాఘవయ్య. అలా పిలిస్తే కానీ నువ్వు రావు కదా. డైరెక్ట్ పాయింట్కి వస్తున్నా. మా అన్నయ్య హర్షి ఎక్కడంటే నన్ను అడుగుతున్నావు? నాకెలా తెలుస్తుంది? ఎక్కడికి వెళ్ళారో వాళ్ళనే ఫోన్ చేసి అడుగు. హర్షిని వెతుకుతూ వెళ్ళిన రిషి అన్నయ్య ఫోన్ రోడ్డు మీద పడింది. ఇద్దరు మధ్యాహ్నం నుండి కనిపించట్లేదు. ఏం చేసావు వాళ్ళని అడిగాడు ఆకాష్. ఇది మరీ బాగుంది. వాళ్ళు కనిపించకపోతే నువ్వు నన్ను వచ్చి అడగడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. పైగా ఏం చేసావని అడుగుతున్నావు. వాళ్ళని ఏదైనా చేసే అవసరం నాకేంటి? అవసరం నీకే ఉంది. మర్యాదగా నిజం చెప్తే నీకే మంచిది. ఇది వరస డాడ్. వచ్చిన దగ్గర నుంచి ఇదే మాట. రిషి హర్షి కనిపించకపోవడానికి కారణం మీరే. వాళ్ళని మీరే ఏదో చేశారని అంటున్నాడు. ఏంటి డాడీ ఇదంతా అంది చారు ఆవేశం పట్టలేక. నువ్వు ఉండమ్మా చారు, అల్లుడి గారితోనే మాట్లాడతాను కదా అని చారుకి చెప్పి, చూడయ్య ఆకాష్, నా కూతుర్నిచ్చి పెళ్లి చేయాలనుకునేంత ఇష్టం నాకు రిషి అంటే. అలాంటిది నేనేం చేస్తాను తనని? వెటకారంగా నవ్వి, రిషిని చారుకి చేయాలనుకున్నా నువ్వు మధ్యలో అడ్డంగా ఉందని హర్షిని చంపాలనుకోలేదా? ఎవరికి తెలియదు నీ డ్రామాలు అన్నాడు ఆకాష్. మళ్ళీ ఇదొక నింద. ఎందుకలా మాట్లాడుతున్నావు ఆకాష్ అడిగింది చారు. చారు, నీకేం తెలీదు. నేను ఈ మనిషితో మాట్లాడుతున్నాను. నువ్వు మధ్యలో రావద్దు. నువ్వు మాట్లాడుతుంది మా నాన్న గురించి. అది మర్చిపోద్దు ఆకాష్. తెలుసు నేను ఎవరితో మాట్లాడుతున్నాను. నేను మాట్లాడుతుంది మంచితనం ముసుగులో ఉన్న ఒక హంతకుడితో. మళ్ళీ అదే మాట అంటూ కోపంతో ముందుకెళ్తున్న చారు నాపి, అతని మనసు ఇంతలా ఎవరు మార్చారో నేను ఊహించగలను తల్లి. అతను ఇప్పుడు రిషి అనే మాయలో ఉన్నాడు. ఇప్పుడు రిషి తప్ప ఇంకొకరు కనిపించరు. మనం ఏం చెప్పినా తమ అర్థం చేసుకోండు అన్నాడు రాఘవయ్య చారుని కూల్ చేస్తూ. చారు, మాయలో ఉంది నేను కాదు నువ్వు. మీ నాన్న నిన్ను తన మాటలతో మాయలు చేస్తున్నాడు. ఆకాష్ మాటలు పట్టించుకోకు. నువ్వు లోపలికి వెళ్ళమ్మా, నేను మాట్లాడి పంపిస్తా అన్నాడు రాఘవయ్య. ఏంటి డాడీ ఇదంతా? మిమ్మల్ని అన్ని మాటలు అంటుంటే నా వల్ల కావట్లేదు. బాధపడకు తల్లి, నేను తనకు అర్థమయ్యేలా చెప్తాను కదా. మీరే మాట్లాడి పంపించండి నాన్న. నాకు తన ముఖం చూడటం కూడా ఇష్టం లేదు అని చెప్పి అసహనంగా ఆకాష్ వైపు చూసి తన రూమ్కి వెళ్తుంది చారు. కూతురు అటు వెళ్తుండగానే ఆకాష్ వైపు ఈవిల్ స్మైల్తో చూస్తూ దగ్గరికి వచ్చాడు రాఘవయ్య. నువ్వు కాదు కదా,
స్వయంగా రిషి వచ్చి చెప్పినా నా కూతురు నమ్మదు. అంత ఇష్టం చారుకి నేనంటే. అది నమ్మనంత మాత్రాన నిజాలు అబద్ధాలు అయిపోవు మిస్టర్. నా అన్న హర్షి ఎక్కడున్నారో మర్యాదగా చెప్పు. లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. హహహహ అని రాక్షసంగా నవ్వుతూ, ఇప్పటి వరకు నాకు సంబంధం లేదని చెప్పాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, జాగ్రత్తగా విను. అవును, రిషి హర్షి ఇద్దరు నా అండర్లోనే ఉన్నారు. సేఫ్గా ఉన్నారని చెప్పను, కానీ ప్రాణాలతో అయితే ఉన్నారు. రే, ఏం చేసావురా వాళ్ళని అంటూ షర్ట్ కాలర్ గట్టిగా పట్టి అడిగాడు ఆకాష్. నువ్వు అడగగానే చెప్పేసేవాడిని అయితే ఇంతవరకు ఆగుతానా అల్లుడు? వెంటనే చెప్పేసేవాడిని. నాకు నా కూతురి సంతోషం ముఖ్యం. దానికి అడ్డుగా ఎవరున్నా లేపేస్తాను అని ఆకాష్ నుండి విడిపించుకుంటూ, నువ్వు మంచోడి అల్లుడు. ప్రాణాలు తీయడం నీ వల్ల కాదు. ఆయన బెదిరించినంత ఈజీ కాదయ్యా చంపడం. నిజమే, చంపడం నాకు చేత కాకపోవచ్చు, కానీ కాపాడడం నా వల్ల అవుతుంది కదా. వాళ్ళిద్దరిని నేను కాపాడుకుంటాను. నువ్వు అలా చూస్తూ ఉండు మామ. మామ కాని మామ అంటూ ఒక అడుగు వెనక్కేసి చారు అని ఇల్లు దద్దరిల్లేలా అరిచాడు ఆకాష్. ఆకాష్ ప్రవర్తనకి తన రూమ్లో కూర్చొని ఎందుకు ఇలా చేస్తున్నాడు అనుకుంటూ తల పట్టుకొని కూర్చున్న చారు అరుపుకి అదిరిపడి బయటికి పరిగెత్తుకొచ్చింది. చారు, నిన్ను ఒక ప్రశ్న సూటిగా అడుగుతాను, సమాధానం ఇస్తావా? వెంటనే అడిగాడు ఆకాష్. మా నాన్న గురించి అయితే నువ్వు మాట్లాడకపోవడమే మంచిది ఆకాష్. మీ నాన్న గురించి వదిలే, నేను మన ఇద్దరి గురించి మాట్లాడుతున్నాను. సరే అడుగు. నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావు కదా? నీకు తెలియదా? ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు చారు. నేను అడిగేదానికే ఆన్సర్ చేయి. ప్రేమిస్తున్నాను. నా మీద నమ్మకం ఉండే ప్రేమించావు కదా? ఇదేం ప్రశ్న అన్నట్టు చూస్తుంది చారు. నేను కరెక్ట్గానే అడుగుతున్నాను చారు. కాసేపు నేను అన్న మాటలు పక్కన పెట్టు. మన పరిచయం దగ్గర నుండి నన్ను చూస్తున్నావు కదా. నాలో కోపాన్ని ఎప్పుడైనా చూసావా? లేదు. ఇన్ని రోజుల్లో నేను ఎప్పుడైనా మీ నాన్నని కించపరిచేలా మాట్లాడానా? లేదు. మా నాన్నమ్మ ఇచ్చిన డబ్బుతో అన్నయ్యని చదివించిన ఆయన కనీసం రిషి అన్నయ్యకి ఒక మాట కూడా చెప్పకుండా దాచినందుకు కూడా నేను అగౌరవంగా చూసింది లేదు. పోనీ ఈ విషయం తెలిసాకైనా రిషి అన్నయ్య మీ నాన్నని గౌరవించే పద్ధతిలో మార్పు వచ్చిందా? లేదు లేదు లేదు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? అడిగింది చారు. ఆవేశంతో కాదు చారు, ఆలోచించి చూడు. ఎప్పుడూ లేనిది నేను ఇంతలా మాట్లాడుతున్నా అంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది కదా. అదే మీ నాన్న. అమ్మ చారు, అల్లుడు నిన్ను కూడా మాయ చేయాలని చూస్తున్నాడు. తన మాటలు నమ్మి నువ్వు ఈ నాన్నని అనుమానిస్తావా? అన్నాడు రాఘవయ్య మధ్యలో అడ్డుపడుతూ. ఆయన నిన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు చారు. బంధుత్వంతో కాదు, మానవత్వం ఉన్న మనిషిగా ఆలోచించు. మేమేంటో పూర్తిగా తెలిసిందానివి. మమ్మల్ని నీకన్నా బాగా ఇంకెవరూ అర్థం చేసుకోలేరు. రిషి హర్షి ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి. వాళ్ళు ఎక్కడున్నారో మీ నాన్నకి తెలుసు, అడిగి చూడు అన్నాడు ఆకాష్ చారుని ఆమె తండ్రి వలయంలో నుండి బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ. కన్న తండ్రిని కసాయివాడంటున్న ఆకాష్ మాటలకు ఏడుస్తూ నోట మాట రాక నిలబడిపోతుంది చారు. చారు ఎక్కడ నమ్మేస్తుందో నన్ను కంగారుతో తన దగ్గరకు వచ్చి, నువ్వు కూడా నన్ను తప్పుగా అనుకుంటున్నావా తల్లి? నువ్వంటే నాకు ప్రాణం. నీకోసమే నేను బ్రతుకుతున్నాను. నువ్వు కూడా నన్ను అనుమానిస్తే నేను ఇంకా ఎవరి కోసం బ్రతకాలి అంటూ ముసలి కన్నీరు కారుస్తుండగానే రాఘవయ్య చేతిని అందుకొని చారు తల మీద పెట్టాడు ఆకాష్. రాఘవయ్య షాక్తో చారు ఆశ్చర్యంగా చూస్తుంటే, రిషి హర్షి మాయమవడానికి నీకు ఎలాంటి సంబంధం లేదని నీ కూతురు మీద ఒట్టేసి చెప్పు. నేను అన్న మాటల్ని వెనక్కి తీసుకుని నీ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్తాను అన్నాడు ఆకాష్. వెంటనే చేయి వెనక్కి తీసుకుంటున్న రాఘవయ్య చేతిని కదలనివ్వకుండా బలంగా పట్టుకొని, చెప్పండి నాన్న, వాళ్ళని మీరేం చేయలేదని చెప్పండి. అప్పుడైనా నమ్ముతాడేమో. మీకు చేసిన అవమానానికి నిజం తెలిసాక ఆకాష్ పశ్చాత్తాపంతో కుమిలిపోవడం నేను చూడాలి అంది ఎర్రబడిన కళ్ళతో ఆకాష్ని చూస్తూ. వచ్చిరాని నవ్వొకటి విసిరి, నువ్వు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నావు బంగారం. అక్కడ అంత సీన్ లేదు. ఒకసారి మీ నాన్నని చూడు, ఎలా కంగారు పడిపోతున్నాడో. తన తల మీద ఉన్న తండ్రి చెయ్యి వణకడం తెలుస్తున్నా ఎక్కడో చిన్న ఆశతో తల తిప్పి రాఘవయ్యని చూస్తుంది చారు. మీ కళ్ళల్లో కంగారు చూస్తుంటే నాకు భయంగా ఉంది. ఆకాష్ చెప్తుంది నిజం కాదని చెప్పండి నాన్న ప్లీజ్ అని అభ్యర్థిస్తూ అడుగుతుంది చారు. తన ఎదురుగా ఉన్న కూతురు కళ్ళలోకి చూస్తూ అబద్ధం చెప్పాలన్నా చెప్పలేక చెయ్యి వెనక్కి తీసుకున్నాడు రాఘవయ్య. అయితే ఆకాష్ చెప్పింది నిజమేనా? మీరు రిషి హర్షిలని చంపాలని చూస్తున్నారా? నమ్మలేక అడుగుతుంది చారు. కూతుర్ని ఫేస్ చేయలేక తల పక్కకు తిప్పుకున్నాడు రాఘవయ్య.
కల్లో కూడా ఊహించని నమ్మలేని నిజం కళ్ళ ముందు నిలవడంతో అప్పటి వరకు తన తండ్రి తప్పు చేయడని మొండి ధైర్యంతో బలంగా వాదించిన తనకి ఒక్కసారిగా ప్రపంచం తంబించినట్టయి శరీరం అంతా నిస్సత్వం ఆవహించి కూలబడిపోయింది. ఇప్పటికైనా అర్థమైందా చారుశీల? నీ తండ్రి ఎంత దుర్మార్గుడో! చేయాల్సిందంతా చేసి ఇప్పుడు ముఖాన్ని దాయడం వల్ల ఏమవుతుంది? తప్పు చేస్తే తప్పు తల దించుకోవాల్సి వస్తుందని ముందు తెలియదా నీకు? ఇప్పుడు రిషి హర్షి ఎక్కడున్నారు? ఇప్పటికైనా నిజం చెప్పి కనీసం మనిషివి అనిపించుకో రాఘవయ్య అడిగాడు ఆకాష్. మింగలేక కక్కలేక ఉన్న తన పరిస్థితి నుండి త్వరగా బయటపడేయమని దేవుణ్ణి వేడుకుంటూ మౌనం వహించాడు రాఘవయ్య. చూడు చారు, లేట్ చేస్తే అన్నయ్య వాళ్ళకి ప్రమాదం పెరగచ్చు. త్వరగా ఆయన్ను నోరు తెరిచి నిజం చెప్పమని చెప్పు. పైకి లేచి తన కన్నీళ్ళు తుడుచుకుని గంభీరంగా నడుచుకుంటూ వచ్చి రాఘవయ్య ఎదురుగా నిలబడింది. డాడ్, మిమ్మల్ని డాడీ అని పిలవాలంటేనే అసహ్యంగా ఉంది. మా నాన్న అంత మంచి వాళ్ళు ఈ లోకంలోనే ఉండరా అనుకున్నాను. పైకి మంచితనంగా నటిస్తూ లోపల చంపాలన్నంత పగ పెట్టుకుని ఎందుకు ఇలా నటించి అటు ప్రపంచాన్ని ఇటు రిషిని నన్ను ఎందుకు ఇంత మోసం చేశారు? రాఘవయ్య షర్ట్ కాలర్ పట్టుకొని అడుగుతుంది చారు. ఇంకా అర్థం కాలేదా నీకు? డబ్బు ఉంటే చాలు. మనుషులకి బంధాలు, బంధుత్వాలు, మనుషులు, మానవత్వం ఇవేం అవసరం లేదు. ముందు మా నాన్న, బాబాయ్, ఇప్పుడు మీ నాన్న. మనిషి అన్న ముసుగేసుకున్న మృగాలు వీళ్ళు. ఎందుకు ఇలా చేసావని అడిగి టైం వేస్ట్ చేయకు చారు అన్నాడు ఆకాష్. చెప్పండి డాడ్, రిషి హర్షి ఎక్కడ? ఎంత అడిగినా నోట మాట రాక మౌనం వహించిన రాఘవయ్యని చూసి ఆల్ రైట్, నేను అడిగినా చెప్పరన్నమాట అంటూ అక్కడే ఉన్న డైనింగ్ టేబుల్ మీద కత్తి తీసుకుని తన గొంతు దగ్గర పెట్టుకుని ఇప్పుడు మీరు నిజం చెప్పకపోతే నేను చచ్చిపోతాను అంటుంది చారు. అప్పటికి కానీ స్పృహలోకి రాలేదు అతడు. అమ్మ, అంత పని చేయకు తల్లి అన్నాడు రాఘవయ్య కంగారుగా. అయితే చెప్పండి, రిషి ఎక్కడ? ఇప్పుడు నేను చెప్పిన ప్రయోజనం ఉండదు. నా చేతుల్లో ఏం లేదు. చెప్పేది అర్థం చేసుకో. మీరు చెప్తారా లేదా కట్ చేసుకుంటాను అంది చేయి చూపిస్తూ. నువ్వు అక్కడికి వెళ్తే నీ ప్రాణాలకు కూడా ప్రమాదం బంగారు తల్లి. నా మాట విను. ముందు మీరు అడ్రస్ చెప్పండి. వాళ్ళని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు అన్నాడు ఆకాష్ అడుగు ముందుకేసి. వెంటనే అడ్రస్ చెప్పాడు రాఘవయ్య చేతిలో కత్తి పక్కకి ఇసిరేసి. ఆకాష్, త్వరగా వెళ్దాం పద అంది చారు వెళ్తున్న వాళ్ళిద్దరిని చూసి. ఈ పాటికి రౌడీల వల్ల ప్రాణాలు తీసేసి ఉంటారు అన్నాడు రాఘవయ్య. నేనేమనాలో కూడా అర్థం కావట్లేదు డాడ్. వాళ్ళిద్దరికీ ఏమైనా జరగాలి, నువ్వు నాన్నవని మర్చిపోవాల్సి వస్తుంది అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి ఆకాష్తో వెళ్ళిపోయింది చారు. తను వేసుకొచ్చిన బైక్ అక్కడ వదిలేసి చారు కారులో రాఘవయ్య చెప్పిన అడ్రస్కి వెళ్తున్నారు. ఆకాష్, చారు వాళ్ళ ఫాలో చేస్తున్న ఆనంద్ నెమ్మదిగా కళ్ళు తెరిచి హర్షిని చూశాడు. రిషి, ఎందుకు అంతలా ఏడుస్తున్నావు అడిగాడు నీరసంగా. నువ్వు ఇలా ఉంటే ఏడవకుండా ఎలా ఉంటాను? లే బావా, హాస్పిటల్కి వెళ్దాం అంది హర్షి. మన చుట్టూ 40 మంది రౌడీలు ఉన్నారు. పర్లేదు, వాళ్ళని నేను ఎలాగోలా డైవర్ట్ చేస్తాను. నువ్వు? నేనే. ఇంతకుముందు 2 సార్లు నేను ధైర్యంగా నా తెలివితేటలు ఉపయోగించే కదా రౌడీల నుండి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాను. మర్చిపోయావా? అంతా నొప్పిలోను. హర్షి మాటలు నవ్వును తెప్పిస్తుంటే ఓపిక లేకపోయినా చిన్నగా విచ్చుకున్నాయి రిషి పెదవులు. ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు బావా అంది బుంగమూత పెట్టుకుని. ఐ లవ్ యూ అమ్మో అన్నాడు రిషి హర్షినే ప్రేమగా చూస్తూ. అంత బాధలోనూ అతని కళ్ళలోని ప్రేమకి మనసు పొంగిపోతుంటే ముందుకి వంగి రిషి నుదుటిపై ముద్దాడింది హర్షి. ఇదంతా చూస్తున్న రౌడీ బృందం వాళ్ళని అలా చూసి కళ్ళు మూసుకోవాలో లేదా వాళ్ళనే కళ్ళు మూసేలా చేయాలో అర్థం కాక అయోమయంలో ఉండిపోయారు.